హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మేము ప్రతి పౌర్ణమికి నెలలో ఒక్కసారి అరుణాచల యాత్ర చేయాలి అనుకొని మేమైతే 3 సార్లు అరుణాచల యాత్రకు బయలుదేరామండి. ఇందులో జరిగిన విశేషాలన్నీ అంటే 3 నెలలు కంటిన్యూగా అయితే వెళ్ళలేకపోయాము. 3 నెలల్లో జరిగినవన్నిటినీ కలిపి ఒక వీడియోగా చేస్తున్నానండి. ఇందులో భాగంగా సోమల నుంచి పాకాల రైల్వే స్టేషన్ నుంచి అక్కడ టికెట్లు తీసేసుకొని బయలుదేరిన తర్వాత ఇదిగోండి మా ఫ్యామిలీ పిల్లలంతా ఇలా కూర్చొని బయలుదేరాం. మా అబ్బాయి ఏమో తనేమో ఈ విధంగా మొహం చూపించడానికి అటు ఇటు చెప్తున్నాడు. అట్లేదు లేరా అంత మొహం చూపి అంటే ఇంకా ఫ్యామిలీతో కలిసి మేము ఫోటో తీసామండి. ఇందులో భాగంగా మనకు అరుణాచలం అని మన తెలుగు ప్రజలు అంటే తమిళనాడు వారు తిరువన్నామలై అంటారండి. ఆ తిరువన్నామలై వెళ్ళడం కోసం మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇదిగోండి ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందిరా బాబు, ఈ ట్రైన్ వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో అని వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ రానే వచ్చిందండి. ఇదిగోండి తిరువన్నామలై, అదేనండి మన అరుణాచలం వెళ్ళడానికి వచ్చిన ట్రైన్ అండి. ఇందులో జనరల్ బోగీలు ఎక్కువగా ఉంటాయండి, కానీ సీటు దొరకడం చాలా కష్టం అండి. ప్రతి పౌర్ణానికి వెళ్ళే ట్రైన్ కనుక దీంట్లో సీట్లు దొరకడం మనకు కష్టమే. మేమైతే రిజర్వేషన్ చేయించుకున్నాం కాబట్టి మా సీట్ల కోసం ఎటువంటి టెన్షన్ లేదండి. ఇదిగోండి లోపల ట్రైన్ వ్యూ చూడండి ఒకసారి. మేము మా సీట్లలో మేము కూర్చునేసాము. ఇదిగోండి కొంచెం దూరం వెళ్ళాక బహుశా చిత్తూరు అనుకుంటా దాటిన తర్వాత క్రాసింగ్ పెట్టేశాడండి. ఆ క్రాసింగ్లో ఏమంటే వేరే ట్రైన్ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఆ ట్రైన్ వస్తుందా, ఎప్పుడెప్పుడురా మనం తిరువన్నామలైకి వెళ్తాము. అదిగోండి రానే ట్రైన్ వచ్చేసింది. తిరువన్నామలైకి వెళ్ళాలి, ఆ శివుణ్ణి దర్శనం చేసుకోవాలి అన్న ఆతురత. ఇదిగోండి చిత్తూరు రైల్వే స్టేషన్ అయింది. ఆతురత, టెన్షన్, తొందరగా వెళ్ళాలి, శివుణ్ణి దర్శనం చేసుకోవాలి అన్న ఆతురత అన్నమాట. ఈ విధంగా ఆ స్వామివారి దర్శనం కోసం ఎప్పుడెప్పుడా బయలుదేరుతాం అని చెప్పన్న ఆతురత ఎక్కువగా ఉండేదండి. ఎందుకంటే స్వామివారిని దర్శించుకోవడం అంత సామాన్యమైన విషయం అయితే కాదండి. ఇదిగోండి దారిలో చిన్న రకాల పూలు, అన్ని చెట్లు, ముళ్ళతో కూడిన చెట్లు అన్నీ ఉన్నాయండి దారిలో. అక్కడక్కడ గుళ్ళు, పెద్ద మహావృక్షాలు. ఇది రావి వృక్షం అండి. చిన్నవి ఎర్ర పూలు. మన ఆంధ్ర సైడ్ లాగే, మన ఆంధ్ర బార్డర్లో లాగే అన్ని ఇల్లు, చిన్న ఇల్లు, పొలాలు అన్నీ ఉన్నాయండి. కొబ్బరి చెట్లు. ఇదిగోండి రైల్వే స్టేషన్. ఉన్న విషయం అయితే ఖచ్చితంగా అండి, స్వామివారిని దర్శించుకోవాలి అని అంటే ఆ భాగ్యం అందరికీ రాదు అన్న విషయం నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే సంవత్సరం నాకు శివాలయాన్ని, అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం మొత్తానికైతే ఆటంకాన్ని అధిగమించి వెళ్ళానండి. ఆ శివుడే నన్ను చూడడానికి వస్తాడా రాడా అని పరీక్ష పెడుతుంటాడండి. ఏమండి, మనం రాసే ఎగ్జామ్కే పరీక్ష జరిగినప్పుడు ఆ శివయ్య మనల్ని తన దర్శనానికి రప్పించుకోవడానికి అవకాశం కల్పించి దీంట్లో మనకు ఏ విధంగా పరీక్ష పెడతాడు అని అంటే
రాగలడా లేదా, నా మీద నమ్మకం ఉందా లేదా అన్నట్టు ఆయన మనకైతే ఒక పరీక్షనైతే పెడతాడండి. మొత్తానికైతే స్వామివారు తన దర్శనానికి రావడానికి నాకు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యానండి. నా ఫ్యామిలీతో కలిసి నేను తిరువన్నామలై, అదేనండి మనం చెప్పుకునే అరుణాచలేశ్వర స్వామివారి గుడికి సన్నిధానానికి రానే వచ్చామండి. ఇదిగోండి, మేము ఈ విధంగా వచ్చేసిన తర్వాత మా పక్కింటి వారు మాతో కలిశారండి. ఆ పెద్ద ఆయన అయితే కాళ్ళకు చెప్పులు లేకుండా 15-20 సంవత్సరాల నుంచి ఆయన అయితే అరుణాచల యాత్ర చేస్తూనే ఉన్నాడండి కంటిన్యూస్గా. ఆయన వయసులో చాలా పెద్దవారండి, సుమారు 80-90 సంవత్సరాలు ఉంటుంది. ఆయనతో పోల్చి ఆయన ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెలలో ఖచ్చితంగా పౌర్ణమికి వస్తారండి. ఆ అన్నగారు, ఆయన పెద్ద ఆయన అయితే చెప్పారండి. కానీ ఈసారి నాకు ఆ భాగ్యం తగ్గిందండి. ఇది వచ్చి రాజగోపురం ముందర మనం గిరి ప్రదక్షిణ చెయ్యడానికి మొదలు పెట్టేటువంటి ఇదండి. మేము రాత్రి పూట స్టే అవ్వడానికి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఇదే వీధిలో అప్పర మఠం అని ఉంటుందండి. ఈ అప్పర మఠంలోనే మనం స్టే చేసేదానికి అవకాశం ఉంటుందండి. ఈ అప్పర మఠంలో ఉన్న వీధండి ఇదైతే. చూడండి, స్వామివారి దర్శనానికి అందరూ క్యూ లైన్లో ఏ విధంగా వేచి ఉన్నారో, ఆ స్వామివారి దర్శనం ఎప్పుడెప్పుడా అవుతుందా అని ఉన్న క్యూ మొత్తం. ఇది 4 గంటల సమయం అండి, తెల్లవారుజాము 4 గంటల సమయం. ఈ 4 గంటల సమయంలో మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసి ఒక్కసారి తిరిగి ప్రయాణం అయ్యామండి. ఇది ఫస్ట్ సారి తిరుగు ప్రయాణం. ఇది రైల్వే స్టేషన్లో. అక్కడైతే కోతులు అయితే చాలా సరదాగా ఉన్నాయండి. మాకు తెలుసు కదండి కోతులు, కోతి చేష్టలన్నో ఎలాగుంటాయో ఒకసారి మీరు చూసేయండి. ఇదిగోండి చూడండి, పక్కన ఉన్న కోతి రైల్వే స్టేషన్లో ఇట్లా కూర్చున్న సమయంలో ఈ విధంగా అయితే వస్తుందండి. కోతులు అని ఊరికే అన్నారు కదండి, ఒక్క చోట ఉండవు, అది ఊరుకోదు, ఇంకొక దాన్ని ఊరికే వంచదు, అంతే కదండి. అందుకే కదండి వాటిని కోతులు అంటాం మనం. ఇకపోతే రెండోసారి వచ్చిన తర్వాత షాపింగ్ అనేసి శివలింగాలు చిన్న చిన్నవి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలైన విగ్రహాలు, బొమ్మలు అన్నీ ఉన్నాయి. వాళ్ళని అడిగామండి, ఏమండి మేము పర్మిషన్ మీరు ఇస్తే మేము తీసుకుంటామండి అన్నాం. ఇదిగోండి, ఇదైతే మేము పర్చేస్ చేసాం. అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. స్వామివారివి విగ్రహాలు చిన్న చిన్న అంగుష్ట పరిమాణం ఉన్న విగ్రహాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చండి, ఇతడితో చేసినవి. కాకపోతే మళ్ళీ ఇంకొక నెలలో తెల్లవారుజాము స్వామివారి దర్శనానికంటూ వీళ్ళు వేచి ఉన్న భక్తులండి. వీరైతే చూడండి ఎంత దూరం నుంచి వస్తున్నారు. మొత్తం క్యూ లైన్ మొత్తం నిండిపోయిందండి. మేమైతే ఫస్ట్ వెళ్ళడం దర్శనానికి వెళ్ళిపోతామండి. తొందరగా దర్శనం చేసుకొని బయట వచ్చేస్తామండి. ఇంకా మధ్యలో పాప్కార్న్ అని పిల్లలు అడిగితే అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తున్నారండి. పాప్కార్న్ 20 రూపీస్ అండి. చూడండి, ఒక సైడు ఇది రెండో సైడ్ అండి. రెండో సైడు క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులండి. అవునండి, వీరంతా స్వామివారి కోసం వేచి ఉన్న భక్తులు. మేము బయట వచ్చేసి బయట నుంచి స్వామివారికి దీపాన్ని పెట్టాలి అని అంటే 360 ఒత్తులతోటి దీపాన్ని పెట్టాలనే ఉద్దేశంతో వచ్చి పక్కన గుడి దగ్గర ఒక ప్రాంతంలో స్వామివారి పాదాలు అన్నారు, అక్కడ వేసామండి. తర్వాత మేము వచ్చేసి
అప్పర్ మఠంలో వచ్చి ఆడ రూమ్లో బాగా మేము తీసుకొని ఈ రూమ్లో స్టే చేసి 150 రూపీస్ అండి మనిషికి. అవునండి, ఎంత తిరుగు ప్రయాణం అయ్యామండి. ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అన్నదిని ఇదిగోండి, ఒక రాజగోపురం అండి. ఇంకా బయలుదేరేసామండి. బై బై టాటా చెప్పేసాం. అక్కడ దిగిన ఫోటోలండి ఒకసారి రివీల్ చేసుకుంటూ స్వామివారి ఫారినర్స్ వచ్చారండి. ఫారినర్స్ వస్తే వాళ్ళతో కలిసి మేమైతే ఫోటో దిగామండి. ఫారినర్స్ అండి వీళ్ళు ఫారినర్సేనండి, వీళ్ళు కూడా ఫారినర్సే. మా వైఫ్ ఒక్కరిగా సింగిల్గా తీసుకున్నారండి, అంతేనండి.